చూస్తూ ఉన్నాం. దేనిని బట్టి అంటే ఆయన యొక్క ఆజ్ఞలను, కట్టడాలను, విధులను, ధర్మశాస్త్రములో ఉన్న వాటన్నిటిని బట్టి కూడా ఆమె ఏం చేస్తూ ఉందంటే భక్తి శ్రద్ధలను కలిగి ఆయన కృష్ణుడుగా బ్రతుకుతూ జీవిస్తూ నిందారహితురాలిగా తన యొక్క భక్తి జీవితంలో తాను వర్ధిల్లుతూ దేవునికి సమీపముగా ఉండుటను బట్టి ఆ విధముగా తాను దేవుని దృష్టిలో ఆమె నీతిమంతురాలుగా ఉన్నది. కనుక ఆమె గర్భములో పుట్టడానికి ఆయన ఎంతగానో సంతోషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని విన్నారా, కానీ యూదుల యొక్క ఆచార ప్రకారం ఒక స్త్రీకి వివాహం అవ్వకుండా గర్భమును ధరిస్తే అట్టి స్త్రీని వాళ్ళు రాళ్లతో కొట్టి చంపేస్తారు. కనుక యేసేపుకు ప్రదానము చేయబడిన తర్వాత ఎందుకంటే యేసేపుకు ప్రదానము చేయబడిన తరువాత ఎందుకంటే ఆ విధముగా ప్రదానము చేయబడిన తరువాత అయితే ఆమె గర్భం వచ్చినా సరే ఎవరు మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే యేసేపుకు ప్రదానము చేయబడింది కాబట్టి ఇప్పుడు ఈ నుండి యేసేపు యొక్క భార్యగా ఆమె పిలువబడుతుంది కాబట్టి ఆమె ఏములో అనటానికి అవకాశం లేదు. కొన్ని ఎవరినంటారు అంటే యేసేపుని అంటారు. ఎవరినంటారు? యేసేపుని అంటారు. కనుక దేవుని యొక్క దూత ఏం చేస్తా ఉంది? గాబ్రియేలు యేసేపుతో మాట్లాడుతూనే ఉన్నాడు. యేసేపుతో మాట్లాడాడు. ముందు మరియతో మాట్లాడినట్లుగా యేసేపుతో ఇరువురితో కూడా మాట్లాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక అతడు ఏమనుకున్నాడంటే ఆమె గర్భమును ధరించింది కాబట్టి అదేంటి మరి ఇరువురి యొక్క కలయిక జరగలేదు కదా, ఎందుకు ఆమె గర్భమును ధరించింది అని చెప్పి అతడు నీతిమంతుడుగా ఉన్నాడని అతడు ఏమనుకున్నాడంటే ఆమెను అలరి చేయకోకుండా ఆమెను చిన్నపుచ్చడం అనేది ఆయనకి ఇష్టం లేకుండా ఏం చేశాడంటే రహస్యముగా ఆమెను విడనాడాలని అనుకున్నాడు. కానీ అప్పుడు గాబ్రియేలు దూత వెళ్ళి ఇదిగో ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భమును ధరించింది, ఆమె చేర్చుకొనటానికి నీవు సందేహ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎందుకంటే లోక పాపములను మోసుకుని వెళ్ళడానికి ఆ యొక్క పరిశుద్ధుడైన దేవుడే ఇదిగో ఈమె గర్భములో పుట్టబోతా ఉంది. గర్భమును ధరించినట్లుగా ఆయనకి క్లియర్గా చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇరువురిలో ఉన్న యొక్క అపనమ్మకాన్ని, వారిలో ఉన్న సందేహాలను నివృత్తి చేసిన తర్వాత, ఆ సందేహాలకు జవాబు చెప్పిన తర్వాత వాళ్ళు నిశ్చంతగా ప్రశాంతంగా వాళ్ళ జీవనాన్ని వాళ్ళు కొనసాగించినట్లుగా మనం చూస్తాం.